ఈసారి రియాన్స్ బర్త్డే మాకు చాలా స్పెషల్ అని చెప్పాను కదా, ఎందుకంటే మీరే చూసేయండి. ఇక్కడ మేము ఈసారి అయితే అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యామండి. యాక్చువల్లీ రియాన్స్ ఫస్ట్ బర్త్డే నుంచి అనుకుంటున్నానండి అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేయాలని, కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ ఇప్పటికీ కుదిరింది. బయట ఎన్నో ఖర్చు పెడతా ఉంటాం, ఎన్నో ఖర్చు అవుతా ఉంటాయి. ఈ ఒక్క రోజైనా వాళ్ళ కడుపు నిండా తింటారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే అనే ఉద్దేశంతో నేను ఇక్కడ సెలబ్రేట్ చేయాలనుకున్నాను. నిజంగా ఇక్కడ ఉన్న పిల్లల్ని చూస్తే నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చిందండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, అసలు వాళ్ళకి ఏం తెలియదండి, అసలుకి వాళ్ళకి సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. ఇప్పుడే వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమకి దూరం అయిపోయారు. ఎందుకండి ఇప్పుడు రియాన్ష్కి ఏదైనా కావాలంటే వెంటనే కొనిచ్చేసేయాలి, వాడికి ఏది కావాలంటే అది వెంటనే చేసేయాలి. ఇంకా దానికోసం ఏడుస్తూనే ఉంటాడు ఒక రోజంతా. కానీ ఇక్కడ ఉన్న పిల్లలకి ఇప్పుడు ఏం కావాలన్నా వాళ్ళు ఎవరిని అడగలేరు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉందండి. కొంతమంది పిల్లల్ని అయితే ఇంకా వాళ్ళ పేరెంట్స్ వదిలేసిపోతే, ఇంకా కొంతమంది పిల్లలు అయితే పాపం వాళ్ళ పేరెంట్స్ చూడకుండానే ఇంకా వాళ్ళు చనిపోయారు పాపం. దయచేసి పిల్లల్ని ఇలా ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోకండి. పేరెంట్స్ చనిపోతే ఏమో కానీ ఇంకా కావాలని పిల్లల్ని ఇలా అనాథలను చేసి వెళ్ళిపోకండి. ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచించండి. ఇంత చిన్నప్పుడే తల్లిదండ్రుల ప్రేమను కోల్పోతే వాళ్ళు పడే బాధ వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇక్కడ నేనైతే వీళ్ళతో టైం స్పెండ్ చేశానండి కొంచెం సేపు. ఇంకా సంతోష్ అయితే బయట ఫుడ్ ప్రిపేర్ చేపించాడు. ఇంకా కేక్ అండ్ ఫుడ్ తీసుకురావడానికి అయితే సంతోష్ వెళ్ళాడు. బయటనేమో ఫుల్ గా వర్షం పడుతుంది, పాపం పిల్లలు అప్పటికే తిని పడుకుంటారట. ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. జర ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.